అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాషాయ దళం నుంచి ఫ్లోర్ లీడర్ను ఎంపిక చేయకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు లోలోన అంతర్మదన పడుతున్నారు. బీజేపీ సిద్ధాంతాలు అర్థం చేసుకునేసరికి ఈ 5 ఏళ్ల టర్మ్ పూర్తవుతుందేమోనని చెవులు కోరుకుంటున్నారు. ఫ్లోర్ లీడర్ లేక సభలో ఎక్కడ కూర్చోవాలో కూడా అర్థం కావడం లేదని వాపోతున్నారు. బీజేపీ సమావేశానికి కూడా పార్టీ నుంచి ఎవరు హాజరు కావాలో తెలియక కాషాయ పార్టీ ఎమ్మెల్యేలంతా తర్జన భర్జన పడ్డారు. చివరి నిమిషంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరు కావడంతో తాత్కాలికంగా ఈ చర్చకు తెరపడింది. మొత్తానికి ఫ్లోర్ లీడర్ను ఎంపిక చేయకపోవడంతో సారథి లేని రథంగా మారింది బీజేపీ ఎమ్మెల్యేల పరిస్థితి. రెడ్డిక అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యే అయితే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాషాయ దళం నుంచి ఫ్లోర్ లీడర్ను ఎంపిక చేయకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాస్త డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి, ఇప్పటి వరకు కూడా బీజేపీ నుంచి ఫ్లోర్ లీడర్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలేంటి? రేఖ, ఇవాళ మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 25 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగం కూడా కొనసాగింది. తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. రేపు ధన్యవాద తీర్మానం జరగబోతుంది. ఇప్పుడు బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశానికి బీజేపీ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. దీనికి సంబంధించి బీజేపీ ఫ్లోర్ లీడర్ పైనే బీజేపీలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. గత మొదటి అసెంబ్లీ సమావేశంలో కూడా బీజేపీ ఫ్లోర్ లీడర్ లేక ఎవరో ఒకరు తాత్కాలికంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసినాం. ఇప్పుడు సెకండ్ సెషన్లో కూడా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎంపిక పైన తర్జన భర్జన పడుతున్నారు. ఇటు రాష్ట్ర నాయకత్వం, అటు జాతీయ నాయకత్వం. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కూడా బీజేపీ గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిగా నినాదంతో వెళ్ళిండ్రు. కాబట్టి ఇప్పుడు బీజేపీ గెలిచినటువంటి 8 స్థానాల్లో 2 మాత్రమే బీసీ నేతలు ఉన్నారు. ఈ 2 నేతలు, ఒకటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, 2 గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ 2 నేతల్లో ఎవరికి ఇవ్వాలనే దాని మీద ఆసక్తిగా ఉన్నప్పటికీ బీసీ నేతకు ఇవ్వాలా లేదా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలా అనేది అయితే స్పష్టంగా ఒక నాయకత్వానికే ఒక స్పష్టమైన లేదనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పటికే 4 పోటీ పడుతున్నారు. ఒకటి వెంకటరమణారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే, అట్లే ఆదిలాబాద్ పాయల్ శంకర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు ఇటు రాజాసింగ్ కూడా ఇప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అసెంబ్లీ లాబీలో నాకు బీజేపీ ఫ్లోర్ లీడర్ పైన ఆసక్తిగా లేదు, నేను ఎమ్మెల్యేగానే సాగుతానంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అట్లనే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో ఎక్కడ కూర్చోవాలో కూడా అసెంబ్లీలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అసలు ఫ్లోర్ లీడర్ని చేస్తారా చేయరా, అసలు సిస్టమ్ అసలు బీజేపీ పార్టీ గురించి అర్థం అయ్యేసరికి మా పదవి కాలం 5 ఏళ్ళు కూడా అయిపోతుందా అంటూ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే జాతీయ నాయకత్వానికి అప్పచెప్పింది ఫ్లోర్ లీడర్ ఎవరనేది. ఎందుకంటే బీసీ నేతకు ఇవ్వకపోతే మాత్రం గత అసెంబ్లీలో బీజేపీ ఇచ్చినటువంటి నినాదం, బీసీ ముఖ్యమంత్రి నినాదం బూటకం అనేది ప్రజల్లో ఒక చర్చకు వస్తుంది. బీజేపీ మాట తప్పుతుంది అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వెంకట్, అయితే ఫ్లోర్ లీడర్ విషయంలో మొత్తానికైతే బీసీకి ఇవ్వాలా లేకపోతే రెడ్డిస్కి ఇవ్వాలా అనే చర్చ అయితే జరుగుతోంది. చివరి నిమిషంలో అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరు కావడంతో ఈ చర్చకు అయితే తాత్కాలికంగా తెరపడింది అంటున్నారు. అంటే దీని అర్థం ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇప్పటి నుంచి ఫ్లోర్ లీడర్ గా కొనసాగే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా అసంతృప్తిగానే ఉన్నారు. అఫీషియల్గా ప్రకటించకుండా గత అసెంబ్లీలో కూడా నన్నే ప్రసంగించమన్నారు. ఇప్పుడు కూడా ఆయననే వెళ్ళమని చెప్పారు. ఇంతకుముందు మనము కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో మాట్లాడినప్పుడు కూడా ఫ్లోర్ లీడర్ పైన నాయకత్వానికి ఒక దృష్టి లేదు, ఒక క్లారిటీ లేదు. నన్ను బీఎస్సీ మీటింగ్ కావచ్చు, అసెంబ్లీలో ప్రసంగించమని అయితే నాకు చెప్పలేదు. నేను ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అయితే చెప్పిన బీఎస్కి మీరే వెళ్ళండి అంటూ కూడా ఆయన ఇంతకుముందు మనం బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎవరికి క్లారిటీ లేదు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పైన ప్రకటించారా, అసలు గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఫ్లోర్ లీడర్కి అర్హులా అనర్హులా అనేది కూడా ఒక క్లారిటీ లేదు. మా మీదే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఊహించిన వారందరూ కూడా బీజేపీ కొత్త మూకలన్నీ కూడా ఎమ్మెల్యేలకు వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ ఫ్లోర్ లీడర్గా అర్హులు అనేది కొంతమంది నాయకత్వం, అటు సంఘ పరివారాలు కావచ్చు, బీజేపీ కావచ్చు భావిస్తున్నట్టు కూడా కొంత చర్చ జరుగుతుంది.
ఫ్లోర్ లీడర్ ప్రకటించడానికి ఎందుకు అంత తాసారం చేస్తుందో అనేది కూడా అర్థం కావట్లేదు అనేది ఎమ్మెల్యేలు వాపోతున్నటువంటి సందర్భం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కాబట్టి బీసీ నేతకి ఇవ్వాలా, రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలా, ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం అధ్యక్షుని రేసులో అధ్యక్షుని పీఠ మీద కిషన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఫ్లోర్ లీడరు ఎవరికి ఇవ్వాలి, అంత రాజకీయ అవగాహన ఎవరికి ఉంది అనే దాని మీద కూడా చూస్తున్నారు. ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి గతంలో కూడా కొంత ఎమ్మెల్యేగా అవగాహన ఉంది, కొంత మాట్లాడే వాయిస్ కూడా బలంగా వినిపిస్తారు. అట్లా కామారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, మిగతా పాయల్ శంకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ తరపు నుంచి కొత్తగా ఎన్నికైన వాళ్ళు. ఇక గోషమాల్ రాజాసింగ్ ఇటు తెలుగు భాష మీద పట్టు లేదు, రాజకీయ అవగాహన లేదు, ఎప్పుడు మతం మీదనే విమర్శలు చేస్తుంటారు. కాబట్టి ఆయనను కూడా ఇచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి ఇప్పుడు బీసీకి ఇవ్వాలని ఎవరికి ఇవ్వాలి అనేది అయితే కొంత చర్చ జరుగుతుంది. ఇది పార్లమెంట్ ఎన్నికల ముందు ఫ్లో లీడర్ పైన ఒక క్లారిటీ వస్తే కనుక అది ప్రభావం పడుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతవరకు తాత్కాలికంగా ఎవరినొకరిని అసెంబ్లీలో ప్రసంగించే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.